ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి పదవికి నారా లోకేష్ రాజీనామా చేయాలట. ఇది మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న డిమాండ్. ఆయన తన ఎక్స్ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు, నారా లోకేష్ రాజీనామా చేయాలని. ఇప్పుడు కేంద్ర విద్యాశాఖ మంత్రి పదవికి నీట్ పేపర్ లీకేజ్ అంశం విషయంలో నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు కాబట్టి, ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి మెగా డిఎస్సిలో కూడా అవకతవకలు జరిగాయి కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి అనేది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన అంశం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా చేశాడు? చేశాడా? చేపించారా? చేపించారు. ఎవరు చేపించారు? యువతరం చేపించింది, జంజీ చేపించింది. కాక్రోజ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో పోరాటం నడిచింది. మరి తనను తాను కాక్రోజ్గా పోల్చుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోరాటంలో ఎక్కడన్నా పాల్గొన్నారా? ఆంధ్రప్రదేశ్లో కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు చేసిన ఆందోళన సరే, ఆంధ్రప్రదేశ్లో జరిగిందో లేదో పక్కన పెట్టండి, కానీ హైదరాబాద్లో జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు హైదరాబాద్ పాల్గొనొచ్చుగా. బెంగళూరులో జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరులోనే ఉంటున్నారుగా. అక్కడ కాక్రోజ్ జనతా పార్టీ పోరాటంలో పాల్గొవచ్చుగా. వాళ్ళ పార్టీ నాయకుడు ప్రకాశ్ రాజ్ పాల్గొన్నాడుగా. సరే, అయినా జంతర్ మంతర్ దగ్గరికి పోవటం జగన్కి ఎంతసేపు పని? జంతర్ మంతర్కి వెళ్ళి అక్కడ కాక్రోజులు చేస్తున్న ఆందోళనకి, యువతరం చేస్తున్న ఆందోళనకి, జంజీ చేస్తున్న పోరాటానికి మద్దతు చెప్పొచ్చుగా. ఎందుకు చెప్పలే? చెప్తే మోడీ గారికి కోపం వస్తుంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి బీజేపీ కట్టు బానిస కాబట్టి, బీజేపీ కోపం రాకుండా, మోడీ గారికి కోపం రాకుండా జరుగుతున్న కాక్రోజుల పోరాటానికి దూరంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ పోరాటంలో ఎక్కడన్నా పాల్గొని ఉంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా కోసం జరిగిన పోరాటంలో జగన్ కంటూ కనీసం చెప్పుకోవడానికి ఏమైనా పాత్ర ఉంటే ఆ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశాడు. అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నారా లోకేష్ రాజీనామా చేయాలని అడగటానికి ఏమైనా అవకాశం ఉండేదేమో. తనంతాను కాక్రోజుగా చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి కాక్రోజుల పోరాటానికి మద్దతు ఇవ్వడానికి కూడా భయపడ్డాడు కదా. భయం ఎందుకు జగన్మోహన్ రెడ్డికి? జగన్మోహన్ రెడ్డి గారి మీద అవినీతి కేసులు ఉన్నాయి కాబట్టి. అవినీతి కేసులు ఉన్న ఒక అవినీతి పరుడు ఇవాళ ఇంకొకలా రాజీనామాని డిమాండ్ చేసే నైతిక హక్కు ఉంటుందా? నిత్యం భయపడుతూ బతికేటువంటి ఒక రాజకీయ నాయకుడు ఇంకొకరు రాజీనామా అడిగేటువంటి అవకాశం ఉంటుందా? ఆయన ఢిల్లీలో జరిగిన పోరాటం ఏంటి? అక్కడ నీట్ పేపర్ లీక్ అయింది, ఆ పేపర్ని రద్దు చేశారు, మళ్ళీ ఎగ్జామ్ పెట్టారు. ఆ పాత ఎగ్జామ్ రద్దు చేసి కొత్త ఎగ్జామ్ పెట్టడం వల్ల కొంతమంది చనిపోయారు. చనిపోవటం వల్ల అప్పటికప్పుడు యువతరం రెస్పాండ్ అయ్యి రాజకీయాలకు అతీతంగా పోరాటం చేసింది. మన నిజంగా మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగితే, మెగా డిఎస్సీలో అక్రమాలు జరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు? గుడ్డి గుర్రానికి పళ్ళు తవ్వుతున్నాడా? ఏం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? కోడిగుడ్డు మీద ఈకలు బీకుతున్నాడా? ఆ రోజు ఎందుకు మాట్లాడలే? మెగా డిఎస్సి అయిపోయిన సంవత్సరం తర్వాత ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? సంవత్సరం దాటిపోయింది కదా. మరి ఆ రోజు ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? బెంగళూరు ప్యాలెస్లో నిద్రపోతూ గడిపాడా? ఏదో కుంభకర్ణుడు ఒక 6 నెలలు నిద్రపోతాడు, ఒక 6 నెలలు లేచి ఉంటాడని మనం విన్నాం. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నిద్రావస్థలో ఉన్నాడా? ఒకవేళ అవకతవకలు జరిగిందని నిజమైతే జరిగిన రోజు కదా మాట్లాడాల్సింది, జరిగిన సమయంలో కదా మాట్లాడాల్సింది. ఇప్పుడు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు మాట్లాడారా యువతరం? ఈ సంవత్సరం లీక్ అయితే వచ్చే సంవత్సరం మాట్లాడారా? ఇప్పుడు లీక్ అయితే ఇప్పుడే మాట్లాడారు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారి వాదనకి అర్థం లేదు. పైగా అసలు మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినట్టు ఆధారాలు చూపించండి సమాజానికి, సాక్ష్యాలు చూపించండి సమాజానికి, కోర్టులో కేసు వేయండి. వేసాడు కదా మీ ఎమ్మెల్సీ, ఏమైంది? కోర్టు మొట్టికాయలేసి పిటిషన్ వెనక్కి ఇచ్చింది కదా. ఆధారాలే ఉంటే, సాక్ష్యాలే ఉంటే న్యాయ పోరాటానికి మీరు పోయి ఉండేవాళ్ళు కదా. మీ దగ్గర ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, నోటికి వచ్చినట్టు మాట్లాడి, నోటికి వచ్చినట్టు అనుమానాలు వ్యక్తం చేసి రాజీనామా చేయమంటే ఎందుకు చేస్తారు? ఎవరు చేస్తారు? ఆ మాటకు వచ్చినప్పుడు 42,000 కోట్ల అక్రమాస్తుల కేసులు నీ మీద ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు. నువ్వు రాజకీయాలు గుడ్ బై చెప్పు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ పదవికి రాజీనామా చేయి. నీకు ఆ పదవిలో ఉండే అర్హత ఎక్కడిది? అన్ని అవినీతి కేసులు పెట్టుకున్నప్పుడు. పైగా నీ పార్టీని ఎవడైతే స్థాపించారో శివకుమార్, అతనే చెప్పాడు నా పార్టీని లాగేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని. అతను చెప్తున్నాడు, ఇప్పటికీ చెప్తున్నాడు, నీకు ఆ పార్టీ పోస్ట్, ప్రెసిడెంట్ పోస్టులో ఉండే అర్హత లేదు, రాజీనామా చేయి. నిన్ను రాజకీయ నాయకుడిగా మార్చిన నీ తల్లి చెల్లి కూడా చెప్తున్నారు నీకు రాజకీయ నాయకుడిగా అర్హత లేదని. రాజీనామా చేయి. నువ్వు రాజీనామా చేయి నీ పార్టీ ప్రెసిడెంట్ పదవికి అని చెప్పడానికి చాలా ఆధారాలు ఉన్నాయి. నువ్వు మంచి రాజకీయ నాయకుడివి కాదని మీ అమ్మ చెప్తోంది, మీ చెల్లి చెప్తోంది, నీతో పాటు జైలుకు పోయిన వ్యక్తి చెప్తున్నాడు, నీ మీద ఉన్న అవినీతి కేసు నువ్వు మంచి రాజకీయ నాయకుడు కాదని చెప్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ అర్థం లేనిది. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ డిమాండ్ చేయాలనుకుంటే, కాక్రోజుల పోరాటాన్ని ఆంధ్రప్రదేశ్కి అన్వయించాలి అనుకుంటే, ఆ పోరాటానికి మద్దతిచ్చి కదా మాట్లాడాల్సింది. అక్కడ పోరాటం జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మోడీ గారి అపాయింట్మెంట్ కోసం, అమిత్ షా గారి అపాయింట్మెంట్ కోసం తెగ ప్రయత్నం చేశారు. నేను చెప్పడం కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ సోషల్ మీడియా పేజీలోనే వచ్చింది.
జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ పోతున్నారు, మోడీ గారిని కలవబోతున్నారు, మోడీ గారు పిలిపించారని కూడా రాసుకున్నారు వాళ్ళు. మోడీ గారికి వ్యతిరేకంగా, ఎన్డీఏకి వ్యతిరేకంగా నువ్వు చెప్తున్న కాకరోజులు పోరాటం చేస్తుంటే నువ్వు మోడీ గారిని కలవటానికి, అమిత్ షా గారిని కలవటానికి ఎందుకు ఢిల్లీ వెళ్ళాలనుకున్నావు? కాకరోజుల పోరాటానికి మద్దతు ఇవ్వడానికి నువ్వు ఢిల్లీ వెళ్ళలేదు, కానీ మోడీ గారిని కలవటానికి ఎందుకు వెళ్ళాలనుకున్నావు? అంటే కాకరోజుల పోరాటానికి మద్దతు లేదు, కానీ వాళ్ళు సాధించిన విజయాన్ని మాత్రం తనకు అన్వయించుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తుంటారు. గతంలో కూడా అంతే. తమిళనాడు ఎన్నికల సమయంలో స్టాలిన్కి మద్దతు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి డిఎంకే పార్టీకి సపోర్ట్గా ఎన్నికల ప్రచారం కూడా చేశారు. కానీ అక్కడ విజయ్ గెలిస్తే విజయ్ మా వల్ల గెలిచాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు పండుగ చేసుకున్నారు. వాళ్ళు పనిచేసింది డిఎంకే కోసం. వైఎస్ఆర్సీపీ వాళ్ళు తమిళనాడులో రోజా పోయింది, పెద్దిరెడ్డి పోయారు, మిథున్ రెడ్డి పోయారు, స్టాలిన్ కోసం ప్రచారం చేసి పెట్టారు. కానీ అక్కడ విజయ్ గెలిస్తే ఆ విజయ్ గెలుపుని తమకు అన్వయించుకునే ప్రయత్నం చేశారు. తనది కాని విజయాన్ని తనకు అన్వయించుకోవడానికి ప్రయత్నం చేసేవాడు, తనది కాని క్రెడిట్ని తనకి పూసుకోవాలని చూసుకునేవాడు, తనది కాని ఆస్తిని తన కోసం పెట్టుకునేవాడు, అది జగన్మోహన్ రెడ్డి. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి. ఏమంటారు? కామెంట్ చేయండి.